పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో గొల్లకుర్మ సంఘం పెద్దల ఆధ్వర్యంలో శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కుర్మగొల్ల సంఘం సభ్యుడు, గ్రామ ఉప సర్పంచ్ శ్రీశైలం ఇరువురు మాట్లాడుతూ గత 21 సంవత్సరాల నుంచి గ్రామంలో మల్లన్న జాతరను నిర్వహిస్తున్నామని, ఈ స్వామి భక్తులకు కొంగు బంగారమై వెలిశాడు. మా పెద్దలు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకువచ్చి స్థాపించారు. ప్రతి సంవత్సరం జరిగే జాతరలో భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. ఈ జాతరకు ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారకులైన గొల్ల కుర్మ సంఘం పెద్దలు, సభ్యులు, గ్రామ నాయకులు మరియు భక్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్ల కుర్మ సంఘం సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నందిగామ గ్రామంలో మల్లన్న జాతర అంగరంగ వైభవంగా ప్రతిసారి జరుపుతూ ఉంటారు. చుట్టుపక్కల భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై వారు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తెలంగాణలో పెద్ద ఎత్తున జాతరలు, పండుగలు అనేది సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళందరూ వచ్చి జాతరలు విజయవంతం చేసుకుని తెలంగాణలో ప్రాముఖ్యత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున మనము మన ప్రాంతం అంతా పుష్కలంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మల్లన్న స్వామిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. గ్రామంలో పటాన్చెరు మండలం సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో మేము దాదాపు 2002లో ముహూర్తం చేయడం జరిగింది. 2003 ఫిబ్రవరి 16వ తారీఖు నాడు ఫస్ట్ జాతర చేసాం. ఇప్పటికి 21 జాతర చేసాం. మా నందిగామ గ్రామంలో జాతర అంటే మా కులానికి కాదు, మొత్తం ఊరికే ప్రతి ఇంట్లో ప్రతి క్యాస్ట్ అనకుండా
మా దగ్గర అందరికీ మొదలే మేము ఆహ్వానిస్తాం, పిలుస్తాము, పోతాం, కలుస్తాము. అది ఎందుకో కానీ ప్రతి సంవత్సరం ఇంత బాగా జరిగింది. మాకు గుడి కట్టినాం, మల్లన్న గుడి అనే కట్టినామని మేము అనుకోకుండా కాశీ నుంచి లింగం వచ్చింది, ఒక పెద్ద మనిషి ఇప్పించాడు. ఆ లింగం గిట్ట కాశీ దగ్గర లింగాన్ని కానిచ్చి తెచ్చిన లింగం అది. అది ఏ పొలనో ఏ బలనో మా కులపంలో ఇప్పటికీ నాకు గిట్ట 21 సంవత్సరం సహకరించారు. మా ప్రతి క్యాస్ట్ గిట్ట సహకరించారు. చాలా గ్రాండ్గా పరిచయం చేసుకొని ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటాం. పాల్గొన్న గ్రామం ఇక్కడ ముఖ్యంగా మా కులంలో ఉన్న వాళ్ళు మా తాను ఒక 10 మంది ఉంటారు. ఇక్కడ మాజీ ప్రజెంట్లు చింతపూడి ఆంజనేయులు, లంబ లక్ష్మణు, ఇప్పుడు తాజా లంబడి బీరప్ప ప్రజెంట్, కుటుంబ సంఘ ప్రజెంట్ పెద్దగొల్ల సత్తయ్య. మా దగ్గర ఎవరు పెత్తానం చేసిన సెలవుది మా మల్లేశ నరసింహ కొడుకు. మళ్ళీ ఎవ్వరు పెత్తానం చేసినా మళ్ళీ ఎవరు ఫీల్ కాదు. ఇప్పటికీ నన్ను ఎందుకో కానీ ఇప్పటి వరకు నేనంటే గౌరవం ఇస్తారు. దాన్ని ఎందుకో నేను కూడా తిప్పలపడుతున్నా. మా వాళ్ళు కూడా అయినంత వరకు తిప్పలవాడి బాగా సహకారం చేసి మా నందిగామ కాదు చుట్టుపక్కల ఊళ్ళలో నందిగామలో జాతర బాగా అవుతుంది. ఇదే కాదు దుకాణాలలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ బాగా యాడ్ చేస్తారు. నందిగామలో దుకాణంలోకి వచ్చిన మేము బాగా సహకరిస్తాం. పిఎస్సీ గిట్ట బాగా సహకరిస్తాం. మాకు అంతతోనే అంతా బాగా గ్రాండ్గా జరుపుకుంటాం. ప్రతి ఇయర్ ఇప్పటికి 21 జాతర చేస్తాం జరుగుతున్నాయి. ఇప్పటికైతే చాలా బాగా జరిగింది. ఈ జాతర ఉత్సవంలో పాల్గొని గ్రాండ్ చేసిన అందరికీ ధన్యవాదాలు.